ఏపీ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం గందరగోళానికి దారితీసింది. వైద్య కళాశాలకు ప్రైవేటీకరణకు నిరసనగా రచ్చబండ సమావేశంలో కూటమి ప్రభుత్వం మంత్రి అచ్చెన్నాయుడిపై పేరాడ తిలక్ విమర్శలు చేశారు. దీంతో పలువురు టీడీపీ కార్యకర్తలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య గొడవ ఉద్రిక్త దారితీయడంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని అక్కడి నుంచి పంపించేశారు. ఏలూరు జిల్లా సీతారాంపురంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత ప్రభుత్వం తక్కువ ఖర్చుతో పేదలకు వైద్య విద్యను అందించాలనే సంకల్పంతో నిర్మించిన ప్రభుత్వ కాలేజీలను కూటమి ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై దాడి జరిగింది. దాడికి పాల్పడ్డ ముగ్గురు టీడీపీ కార్యకర్తలపై వెంకటేష్, రాము, అభిషేక్, మండల కన్వీనర్ పలువురు నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఎమ్మెల్యే బాలకృష్ణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఏకవచనంతో మాట్లాడిన వైసీపీ నాయకుడు వేణురెడ్డితో పాటు మరో 5 మంది కార్యకర్తలపై SC/ST అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. కాకినాడ జిల్లాలోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో కుకుటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ అధికారులు తెలియజేశారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. దీంతో తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించారు. భక్తుల దాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ అధికారులు తెలిపారు.